ఇటీవల ఏపీ ప్రభుత్వం అడవి తల్లి బాట పేరిట వేరువేరు ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం చేపడుతుంది. అయితే నేనున్న ఈ ప్రాంతం మనం చూడవచ్చు. విశాఖ నుంచి అరకు వెళ్ళే ప్రాంతంలో ఇది శివలింగపురం అనే ఇక్కడ ఒక పర్యాటకంగా అందమైన ప్రాంతం మాత్రమే కాకుండా ఇక్కడ పురాతనమైన శివాలయం ఉంది. శివాలయంతో పాటు దాదాపు 10 గిరిజన గ్రామాలు ఉంటాయి. అయితే ఈ ప్రజలందరూ కూడా ఈ మట్టి రోడ్డు వెంబడే వెళ్లాల్సిన పరిస్థితి. దీంతో చాలా సందర్భాల్లో ఇబ్బందులు పడతారు. ముఖ్యంగా వర్షాకాలంలో అయితే నడవలేని పరిస్థితి. ఇదంతా కూడా బురద ఇతర పరిస్థితులు ఉంటాయి. ఈ దేశంలో జ్వరం అలాగే ఇతర అనారోగ్య పరిస్థితులు వచ్చినట్లయితే ప్రజలు డోలీపై కూడా వెళ్ళే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ శివలింగపురం రైల్వే స్టేషన్ కూడా అరకు ఘాట్ రోడ్లో ఎప్పుడైనా ఏదైనా ప్రమాదం జరిగినట్లయితే ఇక్కడ నుంచే రైల్వే ఉద్యోగుల తరలింపు ఇతర సహాయ కార్యక్రమాలు చేపడతారు. అయితే దీనికి రోడ్డు సక్రమంగా లేకపోవడం వల్ల చాలా వరకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అలాగే రైల్వే ఉద్యోగులు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఈ దశలో ఈ రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి. ఇప్పటివరకు ఉన్న మట్టి రోడ్డును సీసీ రోడ్డు కానీ తార్ రోడ్డుగా మార్చినట్లయితే గిరిజన ప్రజల కష్టాలు తీరడమే కాకుండా రైల్వే ఉద్యోగులు కూడా సకాలంలో విధులు హాజరయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ప్రమాదాల నుంచి కూడా బయటపడే అవకాశం ఉన్నట్టు ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. విశాఖ నుంచి కిరండోలు వెళ్లే కేకే లైన్లో కీలక ప్రాంతాలుగా చెప్పుకునే కొన్ని రైల్వే స్టేషన్లో శివలింగపురం ఒకటి. ఈ శివలింగపురం సముద్ర మట్టానికి దాదాపు 330 మీటర్ల ఎత్తులో ఉంది. అలాగే ఏదైతే కేకే లైన్లో ఎప్పుడైనా మరమ్మతులు వచ్చినా ఇతర అంశాలకు కూడా ఇది ఒక కీలక ప్రాంతం. ఇది ఒక రకంగా పర్యాటకంగా కూడా చాలా అందంగా ఉంటుంది. అలాగే ఇక్కడ సమీపంలో గిరిజన గ్రామాలు కూడా చాలా పెద్ద సంఖ్యలో ఉన్నాయి. అయితే అన్ని ఉన్నప్పుడు కూడా ఎంతో కొంత లోపం అన్నట్టు ఇక్కడ రోడ్డు మార్గం లేకపోవడం వల్ల రైల్వే ఉద్యోగులతో పాటు గిరిజనులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ దశలో ఇక్కడ స్థానిక గిరిజనులు అట్లాగే రైల్వే ఉద్యోగులు ఉన్నారు. పాపం మీది ఏ ఊరు? అట్లాగే ఈ రోడ్డు ఎలా ఉంది? రోడ్డు లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారా? ఇబ్బంది పడుతున్నాం సార్. సరైన రోడ్లు ఇబ్బంది పడుతున్నాం సార్. మీ చుట్టుపక్కల ఇంకా విలేజెస్ ఏమైనా ఉన్నాయా? గూసిపాడు టంకాబిడ్డ ఉంది సార్. హరవేసి తుర్లి సరికి బిడ్డ పెద్ద బిడ్డ ఇలాగా ఉన్నాయి సార్. ఓకే, ఈ రోడ్డు సరిగ్గా లేకపోవడం వల్ల వర్షాకాలం కావచ్చు లేకపోతే ఎమర్జెన్సీ అయినప్పుడు ఎట్లా అనిపిస్తుంది? ఎమర్జెన్సీ అయితే మోసుకొని తీసుకెళ్లడం అంటే కష్టం సార్. ఏమైనా ఈ ప్రెగ్నెన్సీ లాంటి వాళ్ళకి తీసుకెళ్లాలంటే మోసుకొని డోలు ముట్ట చేసి తీసుకెళ్లాలి సార్. ఓకే, చూడండి, గవర్నమెంట్ చాలా ప్రాంతాల్లో కొత్తగా ఇప్పుడు రోడ్లు వేస్తున్నారు కదా, మరి మీ ఊరు రోడ్డు గురించి ఎవరికైనా చెప్పారా మీరు? చెప్పినా చేస్తామని అంటున్నారు తప్ప ముందుకు ఎవరు రావట్లేదు సార్. ఓకే సార్, మీరు ఇక్కడ జాబ్ చేస్తున్నట్టున్నారు కదా, ఎట్లా మరి రోడ్డు వల్ల ఇబ్బంది అవుతుందా? ఎట్లా అనిపిస్తుంది? ట్రావెలింగ్ ప్రాబ్లం అవుతుంది. వర్షాకాలం జారిపోవడం, వర్షాకాలంలో బాగా మాకు ల్యాండ్ స్లైడింగ్ ఎక్కువ ఉంటుంది సార్. దట్ ఏంటంటే స్టాఫ్ రావడానికి కానీ వెళ్ళడానికి కానీ చాలా ఇబ్బందులుగా ఫీల్ అవుతాము. ఎవరైనా దయచేసి రోడ్డు కానీ మాకు ఇచ్చేస్తే గ్రాంట్ చేస్తే కొద్దిగా బాగుంటుంది నేను అనుకుంటున్నాను. ఓకే సార్, అంటే ఒక రకంగా కేకే లైన్లో ఇది ఒక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్లేస్ కదా, ఒక టూరిస్ట్ పర్పస్ కూడా టెంపుల్ ఇలాంటివి ఉన్నాయి. ఈ రోడ్డు గురించి ఎప్పుడైనా మీరు రైల్వే అధికారులకు ఇన్ఫార్మ్ చేశారా? ఆల్రెడీ ప్లెంటీ ఆఫ్ టైమ్స్ ఇన్ఫార్మ్ చేయడం అంటూ జరిగింది సార్. ఆల్రెడీ లాస్ట్ టైం అంటే రోడ్ ఏదో అని చెప్పి చేశాను, మట్టి రోడ్డు చేశారు కానీ అది మట్టి రోడ్డు కూడా కంప్లీట్గా ఇది అవ్వలేదు సార్. అది ల్యాండ్ స్లైడింగ్ అయిపోతుంది సార్. మాకు ఏంటంటే కొద్దిగా సీసీ రోడ్లు అడిగి ప్రొవైడ్ చేయగలిగితే ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ ద స్టాఫ్ సార్, ఫర్ డ్యూటీకి రావడానికి వెళ్ళడానికి అన్నిటి. ఓకే సార్, చెప్పండి, మీరు స్టేషన్కి వస్తుంటారు కదా, ఏదైనా సామాన్లు ఇట్లాగా రైస్ ఇలా తేడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుందా? నేను శివలింగపురం స్టేషన్ మాస్టర్ కింద గత 2 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాం సార్. ఇక్కడ మనకి రావడానికి వెళ్ళడానికి రోడ్డు ఫెసిలిటీ అనేది లేదు. ఇది ఎంప్లాయీస్ పరంగా చాలా కష్టంగా తీరిన వ్యవస్థ ఇది. అంటే ఇది వరకు ఆల్రెడీ చెప్పి ఉన్నాము అధికారులకి అందరికీ, వాళ్ళు కూడా చేస్తాము అంటున్నారు కానీ ఎప్పుడు చేస్తారో కూడా ఒక క్లారిటీ అయితే లేదు. వర్షాకాలం అయితే మరి కొంచెం పైకి రావడానికి చాలా కష్టంగా ఉంటుంది. ల్యాండ్ స్లైడ్స్ అవుతూ ఉంటున్నాయి. మేము డ్యూటీకి ఇన్ టైంకి రావాలి, అలా అని చెప్పేసి కింద నుంచి మీద రావడానికి బిఫోర్గా ఒక హాఫ్ అన్ అవర్ అయితే కింద నుంచి వచ్చి ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఓకే, చెప్పండి, అంటే ఇక్కడికి వచ్చే ట్రైబల్ విలేజెస్ కూడా పైన ఉన్నాయి కదా, వాళ్ళు కూడా మీ దగ్గర బాధపడుతుంటారా? వాళ్ళు కూడా ఇది వరకు వచ్చి చెప్పి ఉన్నారు సార్. వాళ్ళు చెప్పి కూడా విసిగిపోయారు అనమాట. చేస్తాము ఇదే అదని అన్నారు కానీ ఇప్పుడు కూడా ఇది వరకు మళ్ళీ ఇంకా ఎప్పుడు చెప్పలేదు. ఇంకా ఓకే, చేస్తాము అని చెప్పేసి అంటున్నారు కానీ ఎప్పుడు చేస్తారనేది ఏంటి తెలియదు సార్. ఓకే, చెప్పండి, అంటే ఏదైనా ఇన్సిడెంట్ అయితే శివలింగపురమే మెయిన్ కదా, రిపేర్కు అట్లా వెహికల్స్ అట్లా గూడ్స్. మరి ఈ రోడ్ లేకపోవడం వల్ల సఫర్ అవుతున్నారా మీరు? చాలా సఫర్ అవుతున్నాం సార్. మనకి వర్షాకాలం వచ్చిందంటే మాకు రోడ్డు కూలిపోవడం అనేది జరుగుతుంది సార్. మేము అలాంటి
సిచ్యువేషన్ లో కింద నుంచి నడిచి రావాల్సి వస్తుంది. నడటానికి కనీసం ఒక 45 మినిట్స్ 1 అవర్ వరకు పట్టేస్తుంది. దీనివల్ల మేము ఏంటంటే డ్యూటీకి మాకు 8 అవర్స్ డ్యూటీ 10 అవర్స్ అయిపోతుంది. దానివల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది సార్. ఓకే, ఈ కారణంగా ఫ్యామిలీస్ కూడా ఉండడానికి ఒక రోడ్డు నిజంగా ఉంటే ఫ్యామిలీస్ అట్లా ఉండే పరిస్థితి తప్పనిసరి ఉంటామండి. పర్యాటకులు చాలా బాగుంటుంది. శివలింగం ఉన్నది, పురాతన శివలింగం. అలాగే టీఆర్డీ స్టాఫ్ అండి మేము. అయితే రోడ్డు వెహికల్ మనకి రోడ్డు అవైలబుల్ ఉంటే ఇంకా బాగుంటుంది సార్. ఇబ్బంది లేదు, ఫ్యామిలీతో ఉంటాం ఇక్కడ, ఇబ్బంది లేదు మాకు. ఇది ఈరోజు మనం చూసుకుంటే పర్యాటకంగా అల్లూరి సీతారామరాజు జిల్లాను ఇప్పుడు ప్రభుత్వం చాలా అభివృద్ధి చేస్తుంది. అయితే ఈ శివలింగపురం ఒక రకంగా మహాభారతంలో కూడా ఈ శివలింగపురానికి ప్రత్యేకత ఉంది. ఈ ప్రాంతంలో అర్జునుడు, భీముడు సంచరించినట్టు కూడా చెప్తారు. ఇక్కడ సమీపంలో ఉన్న కొండపై అర్జునుడు అచ్చు కూడా, అంటే ఒక అజానుబాహుడు నిద్రపోతున్నట్టు కూడా బండరాలపై ఉన్నట్టు ఇక్కడ గిరిజనులు చెప్తున్నారు. ఇంత ప్రకృతి పరంగా అలాగే పర్యాటకంగా విశిష్టత ఉంది. మరోవైపు చూసుకుంటే రైల్వే ఉద్యోగులకు ఇది ఒక కీలక ప్రాంతం అయినప్పుడు కూడా ఉద్యోగులు చాలా మంది సకాలంలో ఉద్యోగానికి రావడానికి, విధులకు హాజరవడానికి ఇబ్బందికరంగా ఉంది. ఈ దశలో 2 కిలోమీటర్ల దూరం ఇప్పుడు మట్టి రోడ్డు ఉంది. ఈ రోడ్డును పూర్తి చేసినట్లయితే ఉద్యోగులకి సౌలభ్యంగా ఉండడమే కాకుండా ఈ ప్రాంతంలో గిరిజనులకు కూడా మేలు జరుగుతుందని ఇక్కడ రైల్వే ఉద్యోగులు అలాగే గిరిజనులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, శివలింగపురం నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.